హాయ్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ సీన్‌లో ఒక కుర్రాడు సముద్ర తీరంలో రన్నింగ్ చేస్తూ ఉంటాడు. అయితే అతను పరిగెడుతూ, పరిగెడుతూ ఆగిపోతాడు. ఎందుకంటే అతని చూపు బీచ్‌లో తడిసిన బట్టలతో బయటకు వస్తున్న అమ్మాయి మీద పడుతుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. ఈ అమ్మాయికి నీళ్లు చాలా చల్లగా అనిపించాయి. అందువల్ల ఆమె నీళ్ళలోంచి బయటికి వచ్చింది. ఈ అబ్బాయి మాత్రం ఆమెను చూస్తూ ఉంటాడు. నిజానికి వీళ్ళిద్దరూ ఒకరికొకరు తెలీదు. అయినా చాలా బాగా మాట్లాడుకుంటారు. ఈ అబ్బాయి లైబ్రేరియన్‌గా పనిచేస్తున్నాడు. రోజు ఇక్కడికి రన్నింగ్ చేయడానికి వస్తాడు. ఇక ఈ మహిళకు వివాహమైంది. ఆమెకు ఒక సవతి కూతురు కూడా ఉంది. ఈ అబ్బాయి ఇంతకుముందు ఈమెని ఎక్కడా చూడలేదు. అందుకని ఆమెను ఇంతకుముందు నేను మిమ్మల్ని ఎక్కడా చూడలేదు. ఈ బీచ్‌కి రావడం కొత్తనా అని అడుగుతాడు. అందుకు ఆమె లేదు. నేను తరచూ ఇక్కడికి వస్తుంటాను. ఇక్కడ ఉంటే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటుంది. ఇలా మాట్లాడుతూ, మాట్లాడుతూ ఆమె సామాను కూడా సర్దుకుంటుంది. ఈ మధ్య సామాన్లు చాలా ఫేమస్ అయ్యాయి కదా! ఆ సామాన్లు కాదు. తనతో తెచ్చుకుంటున్న సామాన్లు. తనతో తెచ్చుకున్న సామాను సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళుతూ తన పేరు టీనా అని చెప్తుంది. ఆ తర్వాత ఆ అబ్బాయి కూడా తన పేరు రోజర్ అని చెప్తాడు. రోజర్ కొన్ని రోజుల తర్వాత లైబ్రరీలో బుక్స్ సర్దుతూ ఉంటాడు. ఈలోగా టీనా అక్కడికి వచ్చి రోజర్‌ని సహాయం అడుగుతుంది. టీనా కళ్ళజోడు పెట్టుకుని వచ్చింది. ఆమె స్టైల్ కోసమైతే పెట్టుకోలేదు. అందుకని రోజర్ ఏం జరిగింది అని అడుగుతాడు. కానీ ఆమె ఏమీ సమాధానం చెప్పదు. అందుకు రోజర్ ఏం పర్లేదు. ఏం జరిగిందో చెప్పమని అడుగుతాడు. అందుకు టీనా ఆ రోజు మనం మాట్లాడుకుంటూ ఉండగా సమయం చాలా ఎక్కువైపోయింది. అందువల్ల నేను ఇంటికి ఆలస్యంగా వెళ్ళాను. దానివల్ల అలా జరిగింది అని చెప్తుంది. అప్పుడు రోజర్‌కి టీనా భర్త టీనాని చితక్కొట్టాడు అని అర్థం చేసుకొని, నా వల్లే ఇలా జరిగింది అని ఆమెకు సారీ చెప్తాడు. వీళ్ళిలా మాట్లాడుకుంటున్న తర్వాత టీనా క్రైమ్ పుస్తకాలు వెతకడానికి వెళ్తుంది. క్రైమ్ పుస్తకాలు అంటే టీనాకు చాలా ఇష్టం. పుస్తకాలు తీసుకెళ్ళేటప్పుడు రోజర్‌కి టీనా టిప్‌గా డబ్బులిచ్చి, "ఈ డబ్బుని దాచుకో, వాడుకోకు" అని వెళ్ళిపోతుంది. అతనికి ఆమె మాటలు అర్థం కావు. అందుకని ఆమె వెళ్ళిపోయిన తర్వాత రోజర్ ఆ నోటు చూస్తాడు. అందులో టీనా మొబైల్ నంబర్ రాసి ఉంటుంది. టీనాకి రోజర్ నచ్చాడు. అందుకనే తను ఫోన్ చేస్తాడు అని నెంబర్ అతనికి ఇచ్చింది. మరుసటి రోజు రోజర్ రెస్టారెంట్‌కి వెళ్తాడు. అక్కడ పోలీస్ ఆఫీసర్ విల్సన్ అతని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రోజర్ అంతకుముందే జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. అందుకని పోలీస్ ఆఫీసర్ విల్సన్ ఇతనికి వార్నింగ్ ఇచ్చి, ఈసారి గనక ఏదైనా కేసులో నువ్వు దొరికితే నేను అస్సలు వదిలిపెట్టను అంటాడు. రోజర్‌తో ఆఫీసర్ ప్రవర్తన చూసి చుట్టుపక్కల వాళ్ళందరూ ప్రశ్నిస్తారు. ఏం జరిగింది అని అడుగుతారు. అందుకు విల్సన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంతసేపటి తర్వాత రోజర్ టీనాకి ఫోన్ చేస్తాడు. తను టీనాని కలవాలి అని, తన ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాడు. టీనా కూడా రోజర్‌తో కలవాలి అనుకుంటుంది. కానీ తన సవతి కూతురు బాయ్ ఫ్రెండ్ లంచ్‌కి వచ్చాడు. అందువల్ల కుదరదు అని చెప్పేస్తుంది. ఇలా మాట్లాడుకున్నాక రోజర్ ఫోన్ పెట్టేస్తాడు. ఈలోగా అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ఇతనికి కూడా రోజర్ బాగా తెలుసు. అందువల్ల తొందరగా నువ్వు ఇంటికి వెళ్ళమని చెప్తాడు. రోజర్ చానా పెద్ద తప్పే చేశాడు. అందువల్ల పోలీసర్ రోజర్ మీద నిఘా వేసి ఉంచారు. ప్రతిరోజులాగే రోజర్ ఈ రోజు కూడా లైబ్రరీలో పనిచేస్తూ ఉంటాడు. ఈ లైబ్రరీలో జూలియా అనే అమ్మాయి కూడా పనిచేస్తూ ఉంటుంది. రోజర్, జూలియా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగా తన సవితి కూతురుతో పాటు టీనా కూడా లైబ్రరీకి వస్తుంది. టీనాని చూడగానే రోజర్ కళ్ళలో మెరుపులు మెరుస్తాయి. టీనా కూతురు లిల్లీ ఏ పుస్తకాలు కావాలో రోజర్‌కి చెప్తుంది. అందుకు రోజర్ ఆ పుస్తకాలు కింద ఫ్లోర్‌లో ఉన్నాయని చెప్తాడు. నిజానికి లిల్లీ టీనాకి సవతి కూతురైనా వీళ్ళిద్దరి మధ్య చాలా ప్రేమ ఉంది. లిల్లీ అర్జెంటుగా ఆ బుక్కులు కావాలి అంటుంది. అందుకు టీనా కింద ఫ్లోర్‌కి వెళ్తుంది. రోజర్ కూడా టీనాకి సహాయం చేయడానికి వెళ్తాడు. రోజర్ బుక్కులు తీస్తూ ఉంటాడు. ఈలోగా టీనా రోజర్ దగ్గరికి వస్తుంది. ముందుగా తనకి థాంక్స్ చెప్తుంది. ఆ తర్వాత తనకి 2 చుమ్మాలు ఇస్తుంది. రోజర్ ఆమెని బంచిక్ చేయాలి అనుకుంటాడు. కానీ టీనా ఒంట్లో అంతకంటే ఎక్కువ వేడి ఉంది. అందువల్ల టీనా రోజర్ ప్యాంటు విప్పి టేబుల్ మీద కూర్చోబెట్టి తన నోటికి పని చెప్తుంది. రోజర్‌కి చాలా మజాగా అనిపిస్తుంది. రోజర్ మంత్రదండం నుంచి రసం పిండేశాక టీనా మనం మళ్ళీ కలుద్దామని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ సమయం దొరికినప్పుడల్లా సముద్ర తీరానికి వచ్చి బంచిక్ చేసేవాళ్ళు. రోజర్ పూర్తిగా టీనా ప్రేమలో మునిగిపోయాడు. టీనాకి రోజర్ తొలి చూపులోనే నచ్చాడు. బంచిక్ అయిపోయిన తర్వాత ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. టీనా రోజర్‌తో నేను ఇంట్లో ఉన్నప్పుడు నాకు భయంగా ఉంటుంది. ఎందుకంటే నా భర్త చిన్న చిన్న మాటలకి పిచ్చ కొట్టుడు కొడతాడు అంటుంది. అందుకు రోజర్ పోలీసుల దగ్గరికి వెళ్ళమని సలహా ఇస్తాడు. అప్పుడు టీనా అలాంటి పప్పులు మా ఆయన దగ్గర ఉడకవు. అతనికి చాలా డబ్బు ఉంది. తను ఏమైనా చేయగలడు అంటుంది. అలాగే మా ఆయన పనిలో పడి ఎప్పుడూ బయటే తిరుగుతుంటాడు. మా పెళ్ళయ్యి చాలా కాలమైంది. కానీ ఇప్పుడు దాకా అతను నన్ను ముట్టుకోలేదు అని చెప్తుంది. ఆ తర్వాత రోజర్ తన గురించి చెప్తూ 4 సంవత్సరాల క్రితం నేను ఒక పార్టీకి వెళ్ళాను. అక్కడ ఒక వ్యక్తికి నాకు మధ్య గొడవ జరిగింది. నాకేం కాలేదు కానీ అవతల వ్యక్తి కోమాలోకి వెళ్ళిపోయాడు. అందువల్ల నాకు 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు అని చెప్తాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత నేను లైబ్రరీలో పనిచేస్తున్నాను అని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళుతూ ఉంటారు. అప్పుడు రోజర్ టీనాని మనం మళ్ళీ ఎప్పుడు కలుస్తామని అడుగుతాడు. అందుకు టీనా మళ్ళీ తొందరలోనే కలుద్దామని చెప్పి రోజర్‌కి ఒక చుమ్మా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే రోజు రాత్రి రోజర్‌కి నిద్ర పట్టదు. అతనికి ప్రతి క్షణం టీనానే గుర్తుకొస్తూ ఉంటుంది. అలాగే కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు టీనా రోజర్‌కి కాల్ చేసి కలవమని చెప్తుంది. రోజర్ టీనాని కలిసిన తర్వాత ఆమె కొంచెం ఇబ్బందిగా ఉన్నట్లు కనిపిస్తుంది. టీనాకి తన భర్తతో గొడవ జరిగింది.
టీనా పరిస్థితిని చూసి రోజర్ కూడా బాధపడతాడు. టీనా రోజర్‌తో "నువ్వేం బాధపడొద్దు. నిన్ను నేను చూసిన తర్వాత నా ఇబ్బందులు మొత్తం మర్చిపోయాను" అని సర్ది చెప్తుంది. "అలాగే నీకోసం ఎప్పుడూ ఆరాటపడుతూనే ఉంటాను" అని చెప్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ టీనాకి ఉన్న మరొక ఇంటికి వస్తారు. అక్కడ వీళ్ళిద్దరూ దబిడి దిబిడి అని అదిరిపోయేలా బంచిక్ చేస్తారు. పని అంతా అయిపోయిన తర్వాత టీనా రోజర్‌ని తన ఇంటి దగ్గర దిగబెడుతుంది. కొన్ని రోజుల తర్వాత రోజర్ జూలియాతో లైబ్రరీ వైపు వెళుతూ ఉంటాడు. ఈలోగా రోజర్ చూపు టీనా మీద పడుతుంది. టీనా తన సవితి కూతురు లిల్లీ, ఆమె బాయ్ ఫ్రెండ్ జాక్ తో కలిసి బయటకు వచ్చింది. వీళ్ళ మధ్యలో పెద్ద డిస్కషన్ ఏం జరగడం లేదు. కానీ రోజర్ తో పాటు జూలియా ఉండడం చూసి టీనా కుళ్ళుకుంటుంది. అదే రోజు సాయంత్రం టీనా రోజర్ కి ఫోన్ చేస్తుంది. గొంతు పట్టుకుని మాట్లాడుతున్నట్టు ఉన్న టీనా గొంతు విని రోజర్ ఆమె భర్త కొట్టాడు అని అర్థం చేసుకుంటాడు. అయితే టీనా మాత్రం ఏ విషయం వివరంగా చెప్పదు. నిజానికి టీనా భర్త ఈ రోజు ఆమెని చాలా తీవ్రంగా కొట్టాడు. అందువల్ల ఆమె చానా దిగులుగా ఉంది. ఇలా మాటల్లో రోజర్ టీనాతో నేనొక బుక్ చదివాను. ఆ బుక్‌లో చాలా హ్యాపీ ఎండింగ్ ఉంది. అదేంటంటే భర్తను పైకి లేపేయటం. ఒకవేళ నీ భర్త చనిపోతే నువ్వు నేను హ్యాపీగా ఉండొచ్చు. బుక్‌లో లాగే మన కథకి హ్యాపీ ఎండింగ్ చెప్పొచ్చు అంటాడు. టీనాకి కూడా రోజర్ అన్నమాట మంచిగా అనిపిస్తుంది. మరుసటి రోజు ఇద్దరూ టీనా మరొక ఇంట్లో కలుస్తారు. అప్పుడు టీనా రోజర్‌తో నేను, లిల్లీ 2 రోజులు బయటికి వెళ్తున్నాం. అందువల్ల నా భర్త ఒక్కడే ఇంట్లో ఉంటాడు. ఆ ఇంట్లో ఎవరు ఉండరు. అలాగే కెమెరాలు కూడా లేవు. కాకపోతే నా భర్త తన దగ్గర గన్ పెట్టుకుని పడుకుంటాడు. నువ్వు వెళ్లి ఈజీగా లేపేయొచ్చు అని చెప్తుంది. ఇదంతా విని రోజర్ ఆశ్చర్యపోతాడు. నిజానికి టీనానే మొత్తం ప్లాన్ చేసింది. అందువల్ల రోజర్‌కి డౌట్ వచ్చి నువ్వు నీ భర్తని డబ్బు కోసం చంపటం లేదు కదా అని అడుగుతాడు. అందుకు టీనా అలాంటిదేం లేదు. అతను చనిపోయిన తర్వాత డబ్బు, ఆస్తి మొత్తం అతని కూతురు లిల్లీకే చెందుతుంది. నాకు కాదు అంటుంది. అలా ప్లాన్ వేసుకున్న తర్వాత ఇద్దరూ మరొకసారి బంచిక్ చేసి అక్కడి నుంచి వెళుతూ ఉంటారు. అప్పుడు రోజర్ టీనాతో ఇప్పటి నుంచి నువ్వు నాకు ఫోన్ చేయొద్దు. ఒకవేళ ఏమైనా అర్జెంట్ అయితే ఒక మెసేజ్ పంపు. అది కూడా కోడ్ వర్డ్‌లో అని చెప్పి మన ప్లాన్ కనుక సక్సెస్ అయితే ఎప్పటికీ మనిద్దరం ఒకే దగ్గర కలిసి ఉంటాము అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ రోజర్ నా కొడుకు ఆమె ప్రేమలో ఎంత పిచ్చోడయ్యాడంటే ఆమె కోసం మర్డర్ కూడా చేయబోతున్నాడు. కొంతసేపటి తర్వాత రోజర్ ఇంటికి వెళ్తాడు. అక్కడ పోలీసులు రోజర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. విల్సన్ అతనితో ఈ సిటీలో చాలా దొంగతనాలు జరుగుతున్నాయి. అందువల్ల దీని గురించి మేము నీతో మాట్లాడాలని వచ్చాము అంటాడు. అందుకు రోజర్ దీని గురించి నాకేం తెలీదు అంటాడు. ఆ తర్వాత ఇద్దరు ఆఫీసర్లు నీ ఫోన్ని ఆన్‌లోనే ఉంచుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అర్ధరాత్రి రోజర్ టీనా భర్తని చంపడానికి మొహానికి మాస్క్ వేసుకుని టీనా ఇంట్లోకి వెళ్తాడు. అన్నిటికంటే ముందు రోజర్ టీనా బెడ్‌రూమ్‌లోకి వెళ్తాడు. అక్కడ రోజర్‌కి టీనా భర్త డేవిడ్ కనిపించడు. కానీ అతని గన్ మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత రోజర్ కిందికి వస్తాడు. అప్పుడు అతనికి డేవిడ్ కనిపిస్తాడు. డేవిడ్ తన కూతురు లిల్లీతో మాట్లాడుతూ ఉంటాడు. రోజర్ డేవిడ్‌ని చంపేలోగా డేవిడ్ తన గన్ తెచ్చుకోవడానికి పైకి పారిపోతాడు. రోజర్ డేవిడ్‌ని ఆపాలని ప్రయత్నిస్తాడు. కానీ ఆపలేకపోతాడు. అప్పుడు డేవిడ్ చేతిలో గన్ ఉంది కాబట్టి రోజర్ ప్రాణాలు ఎప్పుడైనా గాల్లో కలిసిపోవచ్చు. కానీ ఈలోగా ఎవరో వెనక నుంచి పొడిచి డేవిడ్ కథ కంచికి చేరుస్తారు. డేవిడ్‌ని పొడిచి చంపింది ఎవరో కాదు లిల్లీ బాయ్ ఫ్రెండ్ జాక్. రోజర్ ఎవరు చంపమన్నారని జాక్‌ని అడుగుతాడు. అప్పుడు జాక్ లిల్లీని డేవిడ్‌ని చంపమని నన్ను పంపింది అని చెప్తాడు. ఇప్పుడు రోజర్‌కి తనని ఇరికించారని అర్థమవుతుంది. అందువల్ల జాక్‌ని కాల్చి చంపేస్తాడు. కొంతసేపటి తర్వాత రోజర్ తన ఇంట్లో ఉంటాడు. అప్పుడు టీనా తన మంచి చెడ్డలు అడగడానికి రోజర్‌కి ఫోన్ చేస్తుంది. కానీ రోజర్‌కి టీనా మీద కోపం వస్తుంది. "నువ్వు నన్ను, జాక్‌ని నీ వలలో వేసుకున్నావు అని అర్థమైంది" అంటాడు. "మా ఇద్దరిని వాడుకొని నీ భర్తని లేపేశావు" అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. టీనా రోజర్‌కి చేసిన ద్రోహం గుర్తుకు చేసుకుంటూ మదనపడుతూ ఉంటాడు. ఇది జరిగిన కొన్ని రోజులకి రోజర్‌కి టీనా దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్‌లో టీనా బీచ్ దగ్గరికి కలవడానికి రమ్మని పిలుస్తుంది. రోజర్ రెడీ అయ్యి ఇంట్లో నుంచి బయటికి రాగానే తన ఇంటి ముందు పోలీసులు ఉంటారు. ఆఫీసర్ విల్సన్ రోజర్‌తో డేవిడ్ ఇంట్లో గన్ మీద, అతని బాడీ మీద నీ చేతి వేలు గుర్తులు ఉన్నాయి. అలాగే మాకు నువ్వు టీనాతో కలిసి ఈ మర్డర్ ప్లాన్ చేశావని తెలిసిపోయింది అంటాడు. రోజర్‌తో మాట్లాడుతూ ఉండగానే రోజర్ బ్యాగుతో విల్సన్ మీద దాడి చేసి బీచ్ వైపు పరిగెడతాడు. అప్పుడు పోలీసులు కూడా అతని వెంట బీచ్‌కి చేరుకుంటారు. అప్పుడు రోజర్ పోలీసులతో నేను బీచ్‌కి వెళ్తున్నానని మీకెలా తెలుసు అని అడుగుతాడు. అప్పుడు విల్సన్ మాకు ఒక లేడీ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అని చెప్తాడు. అప్పుడు రోజర్‌కి మళ్ళీ ఒకసారి టీనా వల్ల ఇరుక్కున్నానని అర్థమవుతుంది. అందుకని అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తాడు. అప్పుడు పోలీసులను అతను షూట్ చేసి చంపేస్తారు. ఇక్కడ రోజర్ చనిపోయాడు. మరోవైపు టీనా తన సవితి కూతురుతో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. నిజానికి వీళ్ళిద్దరూ లెస్బియన్స్. వీళ్ళు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. అందుకని ఇద్దరు కలిసి రోజర్‌ని వలలో వేసుకున్నారు. రోజర్ వల్ల వీళ్ళిద్దరికీ డేవిడ్ అడ్డు తొలగిపోయింది. వీళ్ళిద్దరికీ మంచి ఫ్రీడమ్ దొరికింది. ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాగే గుడ్డిగా నమ్మి ఆంటీ గూట్లో దూరకండి, బలైపోతారు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.